వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా. నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావో చాలు జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వేసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి. అందరికీ నమస్కారం. మన ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారు ఈ ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజార్టీతో విజయం సాధించినందుకు ముందుగా మన అందరి తరపున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ ఎలక్షన్లో అందరూ కూడా కింది కార్యకర్త దగ్గర నుంచి పై నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక రాజశేఖర్ అనేటువంటి ఉద్దేశంతో కష్టపడి పనిచేసినందుకు మన కూటమి తరపున కూటమి కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన శాసనసభ్యులు పంతం నానాజీ గారు మరి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి గ్రామం కూడా విడవకుండా, కార్పొరేషన్లో ఉండేటటువంటి వార్డులు కూడా విడవకుండా అనుక్షణం కూడా తిరిగి పనిచేసి కార్యకర్తలు నాయకుల ద్వారా కూడా పనిచేయించి మన రాజశేఖర్ గారికి అఖండమైనటువంటి మెజార్టీ తీసుకొచ్చినందుకు వారికి చాలా రుణపడి ఉంటాం. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మన కోఆర్డినేటరు మన పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా కోఆర్డినేటరు కటకంశెట్టి బాబీ గారు, నులుకుర్తి వెంకటేశ్వరరావు గారు, అదే బాబా గారు, చప్పుడు వెంకటేశ్వరరావు గారు, దాస్ గారు, మరి వీళ్ళందరూ కూడా ఒక కార్యకర్తలాగా ప్రతి గ్రామం ప్రతి ఇంటింటికి వెళ్ళి మరి చెప్పి వాళ్ళు కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క పరిస్థితిని చేసేటటువంటి మంచి పనుల గురించి కూడా వివరించి మన ఓటర్స్ అందరిని కూడా ఉత్తేజపరిచి ఇంత మెజార్టీ తీసుకురావడానికి కారకులైనటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మన కొవ్వాడు విలేజ్కి వచ్చేటప్పటికి మన కృష్ణ గారు కానీ, మన నరసింహరావు కానీ, అదేవిధంగా సత్యనారాయణ కానీ, తర్వాత కిషోర్ కానీ, అదే సురేష్ కానీ, మన మారల కృష్ణ గారు, అదే మన నరేష్ గారు, వల్లపిల్లి తినాథ్ గారు, అదే కమ్మశ్రీని గారు, మరి బాబులు గారు, మరి మిగిలినటువంటి కూటమి నాయకులు కార్యకర్తలు దొరగారు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా క్షమించి, మరి ఇది రాజశేఖర్ అంటే మేము కూడా ఒక రాజశేఖర్ అనేటువంటి ఉద్దేశంతో రాత్రులు పగలు కూడా కష్టపడి ఓటర్లు అందరి దగ్గరికి వెళ్ళి మరి ఉత్తేజపరిచి ఇంత మెజార్టీ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా మన కొవ్వాడ కూటమి నాయకులకు కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయేటటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ గారు చాలా మంచి వ్యక్తి. ఒకరు పైసా ఆశించకుండా తన డబ్బులే ఎదురు వాళ్ళు ఖర్చు పెట్టి పార్టీకి ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెచ్చే విధంగా
పనిచేసినటువంటి ఒక కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రాజశేఖర్ అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో రాజశేఖర్ గారి ద్వారా మన గ్రామాల కాక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన అందరం కూడా సహకరించి ప్రజల కోసం కానీ ఈ నియోజకవర్గం కోసం కానీ మనం అన్ని విధాలా కూడా కృషి చేసి రాజశేఖర్ ద్వారా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా భావించి ప్రజలకు అందించవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది.